ఇట్లు నడిచినాయా ఇవన్నీ తేలాల్సిందల్లా నోర్లు ఇప్పిన తర్వాత కాదు, వాళ్ళు ఏదో ఒకటి సమాధానం చెప్పుకోవచ్చును. కానీ ఫైనల్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తారో చూడాలి. ఒక రకంగా వేగంగా స్పందించారా పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసే విషయంలో? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇద్దరిని చూడాలి. మొన్న ఆదిమూలం గారి మీద ఆరోపణ రాగానే తెలుగుదేశం సస్పెండ్ చేసింది, అలాగే ఇప్పుడు ఈయన మీద రాగానే సస్పెండ్ చేసి చర్య తీసుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయకపోవడం వల్లగా దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం, ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న మీటింగ్ కూడా వచ్చాడు ఆయన అనంతబాబు ఉదంతం. కాబట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఆత్మసాధన చేసుకోవాల్సి ఉంది వీళ్ళని చూసి. ఇక్కడ స్పీడ్ గా యాక్షన్ ఉంటుంది కూటమిలో ఏ పార్టీ అయినా ఒక రకంగా. రైట్, మొత్తానికి జానీ మాస్టర్ కేసు వ్యవహారం ఎటు వెళ్తుంది అనేది జనసేన పార్టీ అయితే ఒక రకంగా క్లియర్ కట్గా చెప్పేసుకుంది, ఇటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయమనే దాని అర్థం సస్పెండ్ చేసేసారు. ఇంకా సినీ రంగానికి సంబంధించి కొత్త అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఈ కేసు వ్యవహారంతో. ఆయన బయటకు వచ్చి మాట్లాడతారా, ఇంకా క్లారిటీ ఏమైనా వస్తుందని చూద్దాం.